సార్ నమస్తే. నమస్తే అండి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12 ఏళ్లలో అనేక చోట్ల ఎక్కడెక్కడైతే ముస్లిం చక్రవర్తుల పేర్ల మీద ఉన్న రోడ్ల పేర్లు తొలగించారు, కొన్ని ఊర్ల పేర్లు కూడా తొలగించారు కొన్ని చోట్ల. సో ఇప్పుడు తాజాగా బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సువేందు అధికారి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా ముఘల్ చక్రవర్తులకు సంబంధించి రోడ్ల పేర్లు ఉండకూడదు, ఏ ఊరికి వారి పేర్లు ఉండకూడదు అని ఒక సర్క్యులర్ జారీ చేసినట్టున్నారు. సో ఏమంటారు దీని గురించి? అంటే ముస్లింలు కానీ లేదంటే ముఘల్స్ కానీ పార్ట్ ఆఫ్ దిస్ కంట్రీ కాదా? వాళ్ళు పార్ట్ ఆఫ్ ది కంట్రీ అవునా కాదా అనే చర్చ పక్కన పెట్టేస్తే ఇప్పుడు మొఘల్ల పేర్లు ఉండకూడదు అన్న దాంతో పాటు పఠాన్ల పేర్లు ఉండకూడదు అని కూడా మాట్లాడారు ఆయన. అంటే తద్వారా ఏం చేస్తాడు ఆయన, ఎక్కడైనా ముస్లిం పేరు ఉంటే అది తొలగించే ప్రయత్నం చేస్తాడు. ఈ ముసుగులు, ఇది కేవలం ముసుగు మాత్రమే. ఆయన టోటల్గా హైందవీకరణ చెయ్యాలి ఆ రాష్ట్రాన్ని అని అనుకుంటూ ఉండవచ్చు. అంటే మనకు ఒక పాత సామెత ఉంది, కొత్త మతం పుచ్చుకుంటే గుర్తులు ఎక్కువ అని. అలా కొత్త మతం పుచ్చుకున్న వ్యక్తి ఆయన. ఆయనేమి బోర్న్ బీజేపీ కాదు, సువేందు అధికారి. ఆయన తృణమూల్ నుంచి వచ్చినటువంటి ఒక పాత్ర. ఆ పాత్ర తన్ని తాను ప్రూవ్ చేసుకోవడం కోసం కొంచెం ఎక్స్ట్రీమ్ హిందుత్వ నటించాలి. ఆ ఎక్స్ట్రీమ్ హిందుత్వ నటించే ప్రాసెస్ లో భాగంగానే ఈ నిర్ణయం ప్రకటించాడు. ఏది వీధులకి ప్రాంతాలకి ఉన్నటువంటి పేర్లు పర్టికులర్ గా అవి ముస్లిం పేర్లన్నిటినీ పీకుతాడు ఈయన. పీకడంతో పాటు క్రైస్తవ పేర్లు కూడా పీకుతాడు. దానికి రీజన్ ఏం చెప్తాడు, బ్రిటిష్ నుంచి మనం స్వతంత్రం తీసుకున్నాం కాబట్టి దాని నుంచి ఆ ఇంప్రెషన్ ఇవ్వడం కోసం ఈ పేర్లు పీకుతున్నా అని చెప్తాడు. విక్టర్ వీధి అని ఉందనుకుందాం, సపోజ్. విక్టర్ కాదు, ఇక్కడ పేరు మార్చండి అని చెప్పి ఇంకేదో పేరు చెప్తాడు ఆయన. వి లెటర్తో వచ్చే ఇంకో పేరు. ఇప్పుడు ఉదాహరణకి ఇదే పద్ధతి తెలంగాణలో పట్టుకొచ్చారు అనుకోండి. పట్టుకొస్తే దిల్సుఖ్ నగర్ అనే పేరు దాన్ని దీక్షిత్ నగర్గా మార్చమనొచ్చు. అలాగే సోమాజీ కూడా ఉంది, సోమయాజుల వారి గూడెం అన్నారనుకోండి. చేయగలిగింది ఏమో దండం పెట్టి ఊరుకోవడం తప్ప. గౌరిగూడ అనొద్దండి, ఇక నుంచి మనం గౌరిగూడ అందాం దాన్ని అన్నారనుకోండి, నమస్కారం బట్టి వదిలేయటమే. ఇలా చేయొచ్చు. ఇలాంటి కార్యక్రమమే చేస్తున్నాడు దాదాపు ఆయన. అంటే ఆ సమూహాలు గాయపడతాయి. గాయపడిన సమూహాలు నిలబడి మనతో యుద్ధం చేసే పరిస్థితుల్లో లేవు అనేది ఆయనకు అర్థమైపోయింది. అర్థమైపోయింది కాబట్టి ఏ విన్యాసాలైనా చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ లో నుంచి మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఢిల్లీ ఉంది, ఢిల్లీలో తుగ్లక్ రోడ్ అని ఒకటి ఉంది, తుగ్లకాబాద్ అని ఒక ప్రాంతం ఉంది, అవి పీకచ్చు. అలాగే ఫిరోజ్ ఖాన్ కోట్ల ఇలాంటివి ఉన్నాయి, అవన్నీ తీసేసి ఇంకేవో పేర్లు పెడతారు, విచిత్రమైన పేర్లు. సార్ పేర్లు పక్కన పెడదాం కాసేపు. ఎర్రకోట, రెడ్ ఫోర్ట్, అది స్వతహాగా అది ముఘల్స్ నిర్మించిన ఒక నిర్మాణం. సో అక్కడే మనం ప్రతి ఏటా జాతీయ జెండా ఎగరేసుకున్నాం. అలాగే బ్రిటిషర్లు కట్టిన పార్లమెంట్ భవనం ఉంది. నిన్న మొన్నటి వరకు కూడా అదే పార్లమెంట్ భవనంలో మనం సమావేశాలు జరుపుకున్నాము. అంటే ఏంటంటారు, అంటే వాళ్ళ పేర్లు వద్దు, వాళ్ళు ఈ దేశానికి కాంట్రిబ్యూట్ చేసిన వాటిని మాత్రం మనం అది తీసుకోవచ్చు. పేర్లు వాడటం అనేది వాళ్ళ లెగసీని కొనసాగించినట్టుగా భావించాల్సి వస్తుంది అనేది సువేందు అధికారి గారి అంతర్గత వేదన. ఈ వేదన జస్ట్ ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఈయన అంటే, ఆయన కొత్త మతం పుచ్చుకున్నాడు కాబట్టి గుర్తులు ఎక్కువగా అనుసరిస్తాడు. అంటే కొంచెం విపరీత ధోరణితో దైవభక్తి ప్రదర్శిస్తే తప్ప ఈయన ఆ గ్యాంగ్లో మెర్జ్ అవ్వడు. అందుకని ఆయన తాపత్రయం ఆయన పడుతున్నాడు. కానీ ఇది ప్రోగ్రామ్డ్గా జరుగుతుంది. చాలా ప్రాంతాలలో రకరకాలుగా ఇలాంటివి జరుగుతాయి. తమిళనాడు ఉంది, తమిళనాడులో ఒక స్ట్రీట్కి నరసింహన్ రోడ్ అని ఉంటుంది. ఎవరా నరసింహన్ అని వెతికితే ఆయన ఎవరో కాదు, బిఎన్ రెడ్డి. బిఎన్ రెడ్డి స్ట్రీట్ అని పెడితే ప్రపంచానికి తెలుస్తుంది. తెలుగువాడైపోతాడు. అక్కడ ఏం జరిగింది, కులపరమైన ఇవి వచ్చేలాగా ఉండకూడదు అన్నారు ఒక దశలో. అప్పుడు రెడ్డి తీశారు. ఇంటి పేర్లతో పనే ఉంది అన్నారు ఒక టైంలో, ఇంటి పేర్లు తీశారు.
తీసేస్తూ ఆయన నరసింహన్గా మారాడు. ఆ రెడ్డి వెళ్ళిపోయి ఇంటి పేరు వెళ్ళిపోయి నరసింహారెడ్డి అయి ఉంటది అంతే. నరసింహ కూడా కాకుండా నరసింహాన్ని చేసేసారు, నరసింహాన్ని చేశారు. చేశారు. ఇప్పుడు ఆ రోడ్లో చూసేవాడికి నరసింహన్ అనేవాడు ఎవరో తెలియదు, ఓ పోలీస్ ఆఫీసరో ఏదో అయి ఉంటాడు పూర్వకాలం అని అనుకుంటారు. స్ఫురణకి రాదు. కూర్చోబెట్టి బాబు అది పాత రోజుల్లో బిఎన్ రెడ్డి రోడ్డు, ఓకే, అది ఇలా మారుతూ వచ్చి నరసింహన్ గా స్థిరపడింది. నరసింహన్ అనే క్యారెక్టర్ లేదు, ఈ క్యారెక్టర్ వెనకాలన్న క్యారెక్టర్ బిఎన్ రెడ్డి అని చెప్పామనుకోండి ఎవరికైనా, ఇది ఒక చరిత్ర, ఇది ఒక పుస్తకం వేయొచ్చు. మెడ్రాస్ లో మారిన అనేక వీధులకు ఇలాంటి దారుణాలు ఉన్నాయి అక్కడ. అలాగే జరుగుతుంది ఇక్కడ కూడా. అంటే ఇప్పుడు వాళ్ళు ఇందాక చెప్పినట్టుగా అక్కడ ఏదో ఎలిజబెత్ ఏరియా అని ఉంది, ఆవిడ ఎప్పుడో వచ్చి ఉండొచ్చు అక్కడికి. వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి ఆ పేరు పెట్టారు. ఇప్పుడు విజయవాడ ఉంది, విజయవాడలో గవర్నర్ పేట అనేది వాళ్ళు పెట్టిన పేరు. అలాగే అక్కడే ఒక బకింగ్హామ్ పేట అని ఒకటి ఉంది, అలాగే రాబర్ట్సన్ పేట అని బందర్లో ఒకటి ఉంది. ఇవన్నీ పీకేస్తారా? పీకేస్తే ఏ పేర్లు పెట్టుకుంటారు? ఇప్పుడు బకింగ్హామ్ అనేది చెప్తే ఎవరికి అర్థం కాదు. గవర్నర్ పేట అని ఉంది ఇప్పటికీ ఉంది. బకింగ్హామ్ పేట అనేది పోస్ట్ ఆఫీసులు బతుకున్నంత కాలం యాక్టివ్గా ఉంది. ఇప్పుడు ఆ పేరు ఎవరు వాడటం లేదు, వినియోగం నుంచి తప్పించారు మొత్తానికి, దాన్ని హిందూవైజ్ చేశారు. ఇలాంటి ప్రక్రియలు జరుగుతాయి. ఇలాంటి ప్రక్రియలు జరుగుతాయి. అక్కడ పోస్ట్ ఆఫీస్ మీద మాత్రమే బకింగ్హామ్ అనేది ఉండేది, అది కూడా చెరిపారు నెమ్మదిగా. చెరిపి గవర్నర్ పేటగా మార్చారు దాన్ని. ఇలాంటి ప్రయత్నాలు అక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ చెప్పకుండా చేస్తున్నారు, అక్కడ చెప్పి చేస్తున్నాడు. ఆయనకు ఒక ఇది కావాలి ఇప్పుడు. అంటే ఇక్కడ కొన్ని సమూహాలు ఎదిరించే పరిస్థితుల్లో లేవు. పర్టికులర్గా ముస్లిం సామాజిక వర్గం నుంచి ఒక నిరసన స్వరాన్ని వినిపించి యాజిటేట్ అయ్యే మూమెంట్లో వాళ్ళు లేరు. క్రైస్తవ సమూహాల పరిస్థితి అదే.